వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ అధినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా కడప జెడ్పీ చైర్మన్ పదవిపై రాజకీయ నాయకుల్లో ఒక ఉత్కంఠ ఉండేది. అయితే ఆ ఉత్కంఠకు తెరపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రహ్మంగారు మఠం జెడ్పీటీసీ ముత్యాల రామగోవింద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా తంటాలు పడ్డారని చెప్పవచ్చు. వైసీపీ తరఫున ఉన్న జెడ్పీటీసీలను కాపాడుకోవడానికి వైసీపీ నాయకులు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. వారికి సంబంధించిన జెడ్పీటీసీలందరినీ హైదరాబాద్కు కూడా తరలించడం జరిగింది. అయితే గురువారం జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగడంతో వైసీపీ జెడ్పీటీసీలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రామగోవింద్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది, పరువు కూడా నిలబెట్టుకుంది అని చెప్పవచ్చు. కడప జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు కుదరలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కడప జెడ్పీ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరూ పోటీ చేయలేదని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు వాయిదా వేయడానికి గోపవరం జెడ్పీటీసీ జయరాం రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండింటికి ఎన్నికలు జరిగిన తర్వాతే కడప జెడ్పీ చైర్మన్ను ఎన్నుకోవాలని, అంతవరకు వాయిదా వేయాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు మాత్రం ఎన్నికలు యథావిధిగా జరిపించాలని తీర్పు ఇవ్వడంతో కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక యథావిధిగా సాగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టుకున్నారని చెప్పవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది జెడ్పీటీసీలు ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి, కూటమికి తక్కువగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీలను లాక్కోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు అనే ప్రచారం కూడా జరిగింది. కడప ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున మాధవిరెడ్డి గారు ఉన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవా తగ్గే విధంగా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకుంటుందా లేదా అనే చర్చ అయితే రాజకీయ నాయకుల్లో జోరుగా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చాలా చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అక్కడంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని మేయర్లు కావడం జరిగింది. ఇలాంటి రాజకీయ పరిణామాలు చూసినప్పుడు ఖచ్చితంగా కడపలో కూడా అలాంటిదే జరిగే అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగానే ఊహించి జెడ్పీటీసీలను కాపాడుకోవడంలో చాలా కృషి చేశారని చెప్పవచ్చు. మనకు జెడ్పీటీసీలు ఎక్కువగా ఉన్నారు కదా, ఎలాగైనా కడప జెడ్పీ చైర్మన్ పదవి మనకే వస్తుంది అనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఏమాత్రం చిన్న నిర్లక్ష్యం వహించి ఉన్నా ఈరోజు జెడ్పీ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కి ఉండేది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నుంచి జెడ్పీటీసీలను వారి వైపు తిప్పుకొని వారే ఆ పదవి దక్కించుకునేవారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంలో చాలా కష్టపడ్డారు. రాజకీయ వ్యూహంతో అడుగులు ముందుకు వేసి కడప జెడ్పీ చైర్మన్ పదవి యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దక్కించుకున్నారు. కడప వైసీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టారు అని చెప్పవచ్చు.